నమస్కారం. కార్తీక మాసం దీపాల వెలుగులు, పూజలు, అభిషేకాలతో దేవాలయాలు చాలా సందడిగా ఉంటాయి. ఇది దేవతలు నిద్రలేచే సమయం. భూమి మీద భక్తి మళ్ళీ పునర్జీవం పొందే సమయం. ఈ పవిత్ర మాసంలో ఒక అద్భుతమైన దివ్య సంఘటన, అది తులసీదేవి వివాహం. ఎందుకు తులసీదేవిని పవిత్రంగా పరిగణిస్తారు? తులసీదేవి వివాహం వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వివాహం భగవంతుడు సాలగ్రామ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు మరియు తులసీదేవికి జరుగుతుంది. సాధారణంగా కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఇది నిర్వహిస్తారు. ఒకప్పుడు స్వర్గంలో వృంద అనే అప్సరస ఉండేది. ఆమె విష్ణువు మీద అమితమైన భక్తి కలిగి ఉండేది. రోజు ఆయన నామస్మరణ, ధ్యానం, సేవ చేస్తూ ఉండేది. ఆమెకు అంత భక్తి కలిగిన కారణంగా దేవతలందరూ ఆమెను గౌరవించేవారు. ఒకరోజు బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి వృందా భక్తిని చూసి ఆనందించారు. కానీ వృంద తాను భగవంతుడికి మాత్రమే అంకితమని చెప్పి ఎవరినీ వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. అప్పుడు దేవతల మధ్య ఒక చర్చ జరిగింది. ఆమె భక్తి భగవంతుడికే ఎందుకు అంకితం? ఆమె కూడా ఒక భక్తురాలు, స్త్రీ, సృష్టిలో ఒక భాగం. అప్పుడు బ్రహ్మగారు ఏమన్నారంటే, వృందా భూమిపై అవతరించి జలంధరుడు అనే దానవరాజును వివాహం చేసుకుంటుంది. అక్కడ ఆమె భక్తి పవిత్రతతో లోకాన్ని రక్షిస్తుంది. తర్వాత ఆమె త్యాగం వల్ల భగవంతుడు స్వయంగా ఆమెను తులసీదేవి రూపంలో ప్రకాశింపజేస్తాడు. వృంద భూమిపై ధర్మమూర్తి అనే మహర్షి కుమార్తెగా జన్మించింది. ఆమెకు తపస్సు, జ్ఞానం, భక్తి అన్నీ ఉన్నాయి. తర్వాత జలంధరుడు అనే మహాబలమైన దానవరాజును వివాహం చేసుకుంది. ఆమె పాతివ్రత్య శక్తితో జలంధరుడు అజేయుడు అయ్యాడు. అతని బలం అంతా వృంద యొక్క పతివ్రతా శక్తి వల్లే వచ్చింది. జలంధరుడు దుర్మార్గుడుగా మారి దేవతలను బాధించసాగాడు. ఆయనను నాశనం చేయడానికి శివుడు ప్రయత్నించాడు. కానీ వృంద యొక్క పతివ్రతా శక్తి కారణంగా ఆయనను ఓడించలేకపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక లీల చేశారు. ఆయన జలంధరుడి రూపం ధరించి వృంద ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె భర్త అని భావించి తన పవిత్రతను కోల్పోయింది. ఆవిడ శక్తి తొలగిపోయి జలంధరుడు యుద్ధంలో మరణించాడు. వృంద ఆ సత్యాన్ని తెలుసుకొని బాధతో తాను మోసపోయానని తెలిసి శ్రీ మహావిష్ణువుకు శాపం ఇచ్చింది. నీవు నన్ను మోసగించావు, అందుకే నీవు రాళ్ల రూపంలో ఉండాలి అని. అలా భగవంతుడు సాలగ్రామరాయుడిగా రూపం దాల్చాడు. తన పాపాన్ని పరిహరించుకోవడానికి వృంద భూమిపై తపస్సు చేసింది. తన తపస్సు ముగిసిన తర్వాత ఆమె తులసి మొక్కగా రూపాంతరం చెందింది. భగవంతుడు ఆమె త్యాగానికి సంతోషించి, నీవు నా ప్రియమైన భక్తురాలువు, ఇకపై నీవు తులసి రూపంలో పూజలలో ఎప్పుడూ నాతో ఉంటావు. తులసి పత్రాలు లేకుండా విష్ణువు పూజ పూర్తి కాదు అని చెప్పారు. తులసి మొక్క 24 గంటలు ప్రాణశక్తిని అంటే ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. తులసి ఆకులు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగి ఉంటాయి. అందుకే మనం తులసి మొక్కను ఆరాధిస్తాము. హరే కృష్ణ.